మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు. ఆకాశమందును భూమియందును సర్వ అధికారము కలిగిన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాము. నీవు వెలుగై ఉన్నావు, నీలో చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఈ సమయంలో నీ బిడ్డలను పీడిస్తున్న ప్రతి దుష్ట ప్రభావం నుండి విడుదల కలుగునుగాక. ప్రభువా, లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని నీ వాక్యం సెలవిస్తోంది. యేసు రక్తము ద్వారా మాకు విజయము ఉందని మేము నమ్ముతున్నాము. ఏ ఆయుధము మాకు విరోధముగా వర్ధిల్లదు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ అగ్ని ప్రాకారమును ఉంచమని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డల జీవితాలపై, కుటుంబాలపై దాడి చేస్తున్న ప్రతి అపవిత్ర ఆత్మను, చీకటి శక్తులను గద్దిస్తున్నాను. దుస్వప్నల ద్వారా, భయము ద్వారా వేధిస్తున్న అంధకార శక్తులు ఇప్పుడే యేసునామంలో వదిలిపోవునుగాక. వంశపారంపర్యంగా వస్తున్న శాపాలు, కట్టుబాట్లు ఇప్పుడే తెగిపోవునుగాక. అనారోగ్యానికి కారణమవుతున్న ప్రతి దుష్ట శక్తిని యేసునామంలో బంధిస్తున్నాను. మనశ్శాంతిని పాడుచేస్తున్న గందరగోళపు ఆత్మలను యేసునామంలో వెళ్లగొడుతున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ అగ్నితో ప్రతి ఒక్కరినీ నింపండి. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ నీ వెలుగు ప్రసరించునుగాక. వారి హృదయాలలో ఉన్న భయాన్ని తొలగించి నీ ధైర్యముతో నింపండి. నీ వాక్యము అనే ఖడ్గముతో శత్రువు యొక్క ప్రతి తంత్రమును చిన్నాభిన్నం చేయండి. ప్రభువా, నీ దేవదూతలను వీరికి కావలి ఉంచండి. బయటకు వెళ్లేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు నీ కృప తోడుగా ఉంచండి. అపవాదికి ఎక్కడా చోటు ఇవ్వకుండా నీ రక్తపు కోటలో వీరిని దాచండి. ఈ రోజు నుండి వీరు సంపూర్ణ స్వేచ్ఛను, విడుదలని అనుభవించుదురుగాక. నీవే మా ఆశ్రయము, నీవే మా కోట. మాకు విజయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అర్పిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.